గైస్ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో మాకైతే సంక్రాంతి హాలిడేస్ అయితే ఇచ్చేసారండి అందరికీ. సో మేమైతే ఇళ్ళకైతే వెళ్ళిపోతున్నాం. సో లగేజ్ అయితే సదరాలి, ఇంటికి వెళ్ళాలి. ట్రైన్ టికెట్ అయితే బుక్ చేశాను. సో ఇప్పుడైతే లగేజ్ అయితే చూడండి. లగేజ్ అయితే ఇప్పుడు బట్టలు అన్ని బ్యాగ్లో అయితే సదరాలి. ఆ ల్యాప్టాప్ని కూడా బ్యాగ్లో పెట్టేయాలి. మొత్తం అయితే సదిరి పడేయాలి. ఇక మళ్ళీ 8 డేస్కి అయితే ఇంటికి వెళ్ళాలి. 1 వీక్ వరకు అయితే అంత నీట్గా అయితే సదిరి వెళ్ళాలి. చూడండి, ఇవే నా క్లాత్. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ అయితే తీసుకుపోవాలి. సో మామూలుగా 1 వీక్ కాబట్టి చిన్న బ్యాగ్ తీసుకుపోదాం అయితే అనుకుంటున్నాను. సో ఈ చిన్న బ్యాగ్ తీసుకుపోసి పైన ఉన్నాయి కదా, అదైతే అక్కడ పెట్టేస్తాను. సో ఇక్కడ హ్యాంగర్కి కూడా బట్టలు ఉన్నాయి, అవి కూడా తీసేయాలి. సో ఇవన్నీ తీసేసినాక స్టార్ట్ అవ్వాలి. ట్రైన్ అయితే ఈవినింగ్ 5:30కి ఉంది. సో అప్పటి వరకు అయితే ఇంకా టైం ఉంది కదా అనేసి అయితే ఫస్ట్ అయితే స్నానం చేసి వచ్చి కూర్చున్నాను. ఎస్ సదరేయాలి. ఇక ఇవన్నీ ఉన్నాయి, బట్ ఏం యూస్ చేయట్లే. జస్ట్ అన్ని పడేయాలి. ఇక ఇంటికి తీసుకుపోయి పెట్టేస్తే అయిపోతుంది. సో ఈ విధంగా అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్. మొత్తం అయితే ఇన్ని బ్యాగ్స్ అయితే ఉన్నాయి. సో ఈ 2 బ్యాగులు అయితే ఇక్కడ పెట్టేసి ఇందులో జస్ట్ 1 వీక్కి సంబంధించిన పేర్స్ అయితే పట్టుకొని వెళ్తాను. సో మనం ఎన్ని రోజులు హాస్టల్లో ఉన్న ఫెస్టివల్స్కి అయితే ఇళ్ళకు పోయేటప్పుడు అయితే ఉండే ఆనందమే వేరు. అసలు మన సొంత ఊరికి వెళ్ళేటప్పుడు ఉండే ఆనందం మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు అస్సలే ఉండదు. సో మీలో ఎంతమందికి ఫీల్ వచ్చిందో కింద కామెంట్ చేయండి. అండ్ మీరు ఎక్కడెక్కడ హాస్టల్లో ఉంటారో, సో అక్కడ నుంచి అయితే మీరు ఇంటికి పోయేటప్పుడు మీకుండే ఆనందం ఎట్లుంటుందో కింద కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. సో నేను కూడా ఎక్కువ బట్టలు అయితే తీసుకుపోతలేను, ఎందుకంటే ఇప్పుడు ఇంటికి పోతే మళ్ళీ మా మమ్మీకి పని పెట్టినట్టు అవుతుంది కాబట్టి జస్ట్ కొన్నే తీసుకువెళ్తున్నాను. మిగతా అన్ని బ్యాగ్లోనే పడేసి పెట్టేసిపోతే అయిపోతుంది అన్నమాట. సో అది వెళ్ళేటప్పుడు ఉన్నంత ఆనందం వచ్చేటప్పుడు ఉండదు. అది ఎవరికైనా అంతే, కామన్. 1 వీక్ అయితే హాలిడేస్ అయితే ఉన్నాయి. సో 1 వీక్ అయితే ఫ్రెండ్స్ని అట్లా దోస్తులని వాళ్ళని అందరినీ కలిసేసి ఎంజాయ్ చేసి మళ్ళీ తిరుగు ప్రయాణం అవ్వాలి. అంటే మ్యాక్స్ 20 వరకు అనుకుంటున్నాం. అట్లా 20కి వచ్చేస్తే ఇక మళ్ళీ ఈ మధ్యలో పోయేదే ఉండదు మళ్ళీ. సో మీ ఊర్లలో ఏ విధంగా సంబరాలు అవుతాయి చెప్పండి. ఎలా జరుపుకుంటారు, అంటే ఫెస్టివల్ని ఎట్లా జరుపుకుంటారు, ఏమేమి స్పెషాలిటీస్ ఉంటాయి కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో ఎక్కడి వరకు వెళ్తుందో కింద కామెంట్ చేయండి, మీ విలేజ్. సో నాకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా, వీడియో ఎంత దూరం వెళ్తుంది నా వీడియోస్ అని. నాకు కూడా ఒక ఆలోచన ఉంటుంది కదా, అరే నా వీడియోస్ ఇంత దూరం వెళ్తున్నాయి, సో ఇంత ఆదరిస్తున్నారు అని అయితే ఒక చిన్న హ్యాపీనెస్ ఉంటుంది కదా. సో మాలాంటి వాళ్ళకి చిన్న చిన్న హ్యాపీనెస్లే చాలా సంతోషాన్ని కలుగజేస్తాయి. సో ఇట్లా అయితే ఉంది. ఇప్పుడు ఇవన్నీ బ్యాగ్లో సర్దేయాలి అన్నమాట. సో రెడీ, సర్దేద్దాం. ఇదే అన్నమాట బ్యాగు. ఈ బ్యాగులు లోయర్స్, నేను ఎక్కువ ఇంటికాడ లోయర్స్ చేస్తాను కాబట్టి లోయర్సే పెట్టేయాలి. లోయర్స్ ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు, ఇది పెడదాం అలా, ఇది అవసరం లేదు, ఇది 2 కూడా అవసరం లేవు, ఇవి కూడా వద్దు. జస్ట్ ఇవి అయితే పట్టుకోపోతా కొన్ని, ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్తే తర్వాత వచ్చినాక మళ్ళీ మా మమ్మీకి పని ఉంటుంది. మళ్ళీ తీసుకుపోతే పిండినవి ఉన్నాయని అన్నా కూడా వినదు, మళ్ళీ మళ్ళీ డబల్ పిండుతుంది. సో ఎందుకులే కష్టపెట్టడం అనేసి అయితే ఇవే పట్టుకు వెళ్తున్నాను. మొత్తానికైతే కిందో మీదో పడైతే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయినా. వచ్చే వరకు చూడండి, ఇక్కడ బుకింగ్ కౌంటర్ కాడ ఎంతమంది ఉన్నారో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా మంది ఉన్నారు. అండ్ నాకు కూడా సీట్ దొరకడానికి అయితే చాలా ఇబ్బంది పడ్డాను. 2 బ్యాగులు ఎట్లాగో పైన అప్పర్ బెర్త్ అయితే తీసుకున్నాను. సో 2 అవర్స్ తర్వాత అయితే కాజీపేటలో దిగేశాను. సో ఇక్కడ దాటుదామంటే టైంకి ట్రైన్ వచ్చేసింది. సో ఇంకేముంది, ఇక వేచి చూడమే. అది పోయే వరకు అయితే కూర్చోవాలి. చూడండి, అది వెళ్ళే వరకు అయితే చాలా మంది ఉన్నారు వెయిట్ చేసి.
చేస్తున్నారు దాటడానికైతే. సో, నాకు గూడా చాలా టైం పట్టింది ఇది పోనీకైతే స్లోగా. అండ్ బయటికైతే వచ్చేసాను. ఇదే కాజీపేట రైల్వే స్టేషన్ ముందు. సో, ఇక్కడి నుంచి మా ఊరికి వెళ్ళే బస్ స్టాండ్‌కెళ్ళే వరకు చూడండి మామూలుగా లేదు పబ్లికు. సో, చూస్తున్నారు గదా! భూపాలపల్లి స్టేజ్ ఇది. సో, చాలా మంది పబ్లిక్ ఉన్నారు. అండ్ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు మామ అడ్వాన్స్. ఈ వీడియో నేను బయలుదేరే ముందే చేశాను. బట్ ఇప్పుడైతే అప్‌లోడ్ చేస్తున్నాను.